నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. తెల్ల బంగారం ఊరిస్తున్న ధరలు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో క్వింటాలు 8,000కు పైనే పత్తి క్రయ విక్రయాలకు దేశంలోనే పేరొందిన ఆదోని మార్కెట్లో ఈ నెల చివరి వారంలో కొత్త పత్తి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గతేడాది ధరల్లేక నిల్వ చేసుకున్న పత్తిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఏటా ఇక్కడ 1000 నుంచి 1,500 కోట్ల వ్యాపారం జరుగుతుంది. శనివారం క్వింటా పత్తి 8,257 రూపాయలు పలికింది. సీజన్ ప్రారంభానికి ముందే 8,000 పలకడం, గత 10 రోజులుగా ధరలు పెరుగుతూ ఉండటం రైతుల్లో ఆశలు పెంచుతోంది. వరుస వర్షాలతో విపత్తు. రాష్ట్రంలో గుంటూరు తర్వాత కర్నూలులో అత్యధికంగా పత్తి సాగవుతోంది. గతేడాది 2,70,000 హెక్టార్లలో సాగైంది. ఈ ఏడాది విత్తుకునే దశ. జూలైలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగు తగ్గింది. 2,00,000 హెక్టార్లలో సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు 411 హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. తేమ శాతం ఎక్కువ కాలం ఉండటంతో పూత, పిందె రాలిపోయింది. కాయలు నల్లగా మారాయి. దిగుబడి వచ్చే అవకాశం తక్కువగా ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో తుపాను ప్రభావం పత్తి సాగుపై పడింది. పెరగనున్న ఎగుమతులు. గత 3 ఏళ్లు పత్తి ధరలు నేలచూపు చూశాయి. ఈసారి మార్కెట్ పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ నుంచి యూరోపియన్ దేశాలు, యుఎస్ఏ, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం తదితర దేశాలకు దూది ఎగుమతి అవుతుంది. అక్కడ డిమాండు ఎక్కువగా ఉండటంతో ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. క్వింటా దూది ధరను పరిశీలిస్తే ప్రస్తుతం బ్రెజిల్లో 58,000, ఆఫ్రికా దేశాల్లో 55,000, ఆస్ట్రేలియాలో 61,000, భారత్ 57,000 నుండి 58,000 కొనసాగుతోంది. గింజల విషయానికొస్తే 4,000 పలుకుతోంది. బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో భారత్లో పత్తికి డిమాండు ఏర్పడే అవకాశాలున్నాయి. అక్కడి టెక్స్టైల్ పరిశ్రమలు భారత్ సరుకుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అవసరం కొండంత. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు ఎంతమేర పత్తి వచ్చే అవకాశం ఉందన్న అంశంపై సర్వే కొనసాగుతోంది. ఈ నెల చివర్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది 3,25,00,000 పత్తి బేళ్లు వ్యాపారం జరగనుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 3,40,00,000 పత్తి బేళ్ల వ్యాపారం సాగింది. రెండో ముంబైగా పేరొందిన ఆదోని మార్కెట్కు ఈసారి 4,00,000 పత్తి బేళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆదోని పత్తి పరిశ్రమల్లో సరిపడా నిల్వలు లేవు. ఒక్కో టీఎంసీ యూనిట్కు రోజుకు సరాసరి 2,000 క్వింటాళ్ల సరుకు అవసరం. దాదాపు 30 నుండి 40 టీఎంసీ యూనిట్లు ఉన్నాయి. 5 ఏళ్ల కిందటి వరకు సీజన్ సమయంలో మార్కెట్ యార్డులో నిత్యం 25,000 క్వింటాళ్ల విక్రయాలు జరిగేవి. గత 3 ఏళ్లుగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సాగు తగ్గింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.